హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇది వరకు మనం 15,000 బడ్జెట్లో ఏ ఫోన్స్ కొనుక్కోవాలి, 20,000 బడ్జెట్లో ఏ ఫోన్స్ కొనుక్కోవాలి, అలాగే 25,000 బడ్జెట్లో కూడా ఏ ఫోన్స్ కొనుక్కోవాలి అన్నది 3 వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో 10,000 బడ్జెట్లో ఏ ఫోన్స్ కొనుక్కోవచ్చు అన్నది మాట్లాడుకుందాం. ముందుగా ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6+128GB వేరియంట్ 11,500కి అయితే ఉంది. దీనికి 750 కార్డ్ ఆఫర్ ఉంది. అంటే 10,750 రూపాయలకు మనకు చేతికి వస్తుంది. ఆ బడ్జెట్లో ఇది HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ 15,000 బడ్జెట్లో చూస్తాం, కానీ ఇది 11,000 బడ్జెట్లోనే మనకు ఈ ప్రాసెసర్ని అయితే ఇచ్చారు. ఇది గేమింగ్కి మంచిగా పనిచేస్తుంది ఈ బడ్జెట్లో, అలాగే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, AI లెన్స్ కూడా ఉంటుంది. 4K 30 FPS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీన్ని ఉపయోగించి మనం 2K 30 FPS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 5500 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే IR బ్లాస్టర్ ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. MIL 810S సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. వాటితో పాటు IP64 రేటింగ్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే పోకో M6 Plus 5G ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6+128GB వేరియంట్ 10,500కు ఉంది. అలాగే ఇది ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. ఇది చాలా మంచి ప్రొటెక్షన్ అని చెప్పుకోవచ్చు ఆ బడ్జెట్లో. అలాగే స్నాప్డ్రాగన్ 4 Gen 2 AE ప్రాసెసర్తో వస్తుంది. అలాగే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5030 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే IR బ్లాస్టర్ ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే IP53 రేటింగ్తో వస్తుంది. అలాగే ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మోటో G35 ఫోన్. ఇది 4+128GB 10,000కు ఉంది. ఈ 10,000 బడ్జెట్లో ఇది ఫుల్ HD+ LTPS LCD డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. ఈ ఫోన్లో యూనిసోక్ T760 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. దీంట్లో 4K 30 FPS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. ఇది డీసెంట్ సెట్ ఆఫ్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. అలాగే 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్లో డాల్బీ అట్మాస్ అంటే చాలా మంచిగా అని చెప్పుకోవచ్చు. అలాగే NFC ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IP52 రేటింగ్తో వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెడ్మీ 14C. ఇది 4+128GB వేరియంట్ 10,500కు ఉంది. దీనికి కార్డ్ ఆఫర్ 500 ఉంది. కాబట్టి 10,000కు మనకు చేతికి వస్తుంది. ఈ 10,000 బడ్జెట్లో HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే 5160 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏసర్ సూపర్ ZX ఫోన్. ఇది 4+128GB 10,000కు లాంచ్ చేశారు. దీనికి ఇప్పుడు ఒక 1,000 రూపాయల కూపన్ ఉంది. కాబట్టి ఇది 9,000కు వస్తుంది. ఈ 9,000 బడ్జెట్లో దీంట్లో ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే దాంతో పాటుగా 64 మెగాపిక్సెల్ సోనీ LYT సెన్సార్ ఉంటుంది. ఇది ఇంకా LYTలో ఏ సెన్సార్ అన్నది మెన్షన్ చేయలేదు. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. అలాగే 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వాటితో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IP50 రేటింగ్తో మాత్రమే వస్తుంది. అలాగే ఇంకొక ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ F06
లేదా M06. ఇది 4+128GB వేరియంట్ 8500కి అయితే ఉంది. ఈ బడ్జెట్ లో ఇది HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే 5000 mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ దీంట్లో మాత్రం చార్జర్ ఇవ్వరు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే One UI 7 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+4 years అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు. ఇది 4 సంవత్సరాలు అంటే కష్టం, కానీ ఓ 2 సంవత్సరాలు అయితే వాడుకోవచ్చు, పర్లేదు, బాగానే ఉంది. మరి ఒకవేళ మీ దగ్గరనే ఈ 10,000 ఉన్నాయి, ఈ 10,000 బడ్జెట్లో మీరేం కొంటారు అని నన్ను అడిగితే మాత్రం నేనైతే 2 మొబైల్స్ పేరు చెప్తాను. అది ఏంటి అంటే, ఫస్ట్ ఇన్ఫినిక్స్ Note 50X 5G ప్లస్ ఫోన్, అలాగే ఇంకొకటి పోకో నుంచి పోకో M6 ప్లస్ 5G ఫోన్. ఇవి రెండింటిని అయితే నేను కొనడానికి కన్సిడర్ చేస్తాను. ఇందులో ఇన్ఫినిక్స్ ఫోన్ చాలా బాగుంది, చాలా కొత్త AI ఫీచర్స్ని కూడా యాడ్ చేశారు. అలాగే పోకో ఎందుకు అంటే అది చాలా మంచిగా ఉంటుంది. అలాగే దాంట్లో కెమెరా ఇంకొంచెం అప్గ్రేడ్ 108 మెగాపిక్సెల్ ఉంది కాబట్టి ఇవి రెండింటిని అయితే నేను కన్సిడర్ చేస్తాను. మరి మీరు ఏ ఫోన్ కొనాలనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.